ప్రసూతి శ్రీవ్యాధి వైద్యుల జాతీయ సమాఖ్య అనుబంధంగా నంద్యాల శాఖను మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మాణిక్యరావు ప్రారంభించారు. ప్రసూతి శ్రీవ్యాధి వైద్యుల జాతీయ సమాఖ్యకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రసూతి శ్రీవ్యాధి వైద్యుల సొసైటీలో భాగంగా నంద్యాల శాఖను మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్షులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రారంభించారు. నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ చిత్తలూరి నాగమణి అధ్యక్షతన కార్యదర్శి డాక్టర్ వసుధారాణి, కోశాధికారి డాక్టర్ పెసల సునీతల నిర్వహణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ మాణిక్యరావుతో పాటు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కర్నూలు వైద్య కళాశాల గైనకాలజీ శాఖాధిపతి డాక్టర్ సావిత్రి, నంద్యాల వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఓ లలిత, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ గెలియు సహదేవుడు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ గైనకాలజీ వైద్య నిపుణుల జాతీయ సమాఖ్యలో దేశంలో 345 శాఖలలో 45,000 మంది గైనకాలజీ నిపుణులు సభ్యులుగా ఉన్నారని, ఇంతవరకు నంద్యాల ప్రసూతి శ్రీవ్యాధి వైద్యులు కర్నూలు జిల్లా శాఖలో సభ్యులుగా ఉన్నారని, నంద్యాల జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో దాదాపు 100 మంది శ్రీవ్యాధి వైద్యులు నంద్యాలలో ఉండడంతో నంద్యాల ప్రత్యేక శాఖను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ శాఖ ద్వారా వారి వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకునే వైద్య సదస్సులు నిర్వహించుకోవడంతో పాటు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల్లోని మహిళలు అందరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ లేని సంతోషం ప్రతి ప్రోగ్రాంలో ఉంటాడు. మాది సిల్వర్ జూబ్లీ కానీ గోల్డెన్ జూబ్లీ కానీ, అండ్ ఇట్ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ డాక్టర్స్. అండ్ the unique feature of Nandyal doctors is they have very good unity, very good collaboration. డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధారాణులు మాట్లాడుతూ తమ సంఘం ద్వారా ఆధునిక వైద్య విధానాలపై వైద్యులకు సదస్సులు నిర్వహించి తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి దోహదం చేస్తామన్నారు. సామాజిక సేవలు కొనసాగిస్తామన్నారు. ఇండియాలో గైనకాలజిస్ట్ల అసోసియేషన్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దీన్ని ఫాక్సీ అంటారు. ఇందులో 268 సొసైటీలు ఉన్నారు. 40,000 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. ఇంతవరకు కర్నూలులోనే కర్నూలు ఆబ్స్టెటిక్ సొసైటీకి అనుబంధంగా నంద్యాల ఆబ్స్టెటిక్ సొసైటీ ఉంది. మేము ఇప్పుడు నంద్యాల డిస్ట్రిక్ట్ కావడంలో మేము సొసైటీ ఫామ్ చేసుకోగల అవకాశం వచ్చింది. అందుకు మేము నూతనంగా నంద్యాల ఆబ్స్టెటిక్ గైనకలాజికల్ సొసైటీ అనేది ఈరోజు ఇన్స్టాలేషన్ జరిగింది. ఇందులో ప్రెసిడెంట్గా డాక్టర్ నాగమణి, సెక్రటరీగా వసుధ, ట్రెజరర్గా సునీత యునానిమస్గా ఎన్నుకోబడ్డాము. అందరు గైనకాలజిస్టుల సహకారంతో ఆనందంగా ఈరోజు మేము చేసుకోగలుగుతాం. నంద్యాల ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ద్వారా మేము డాక్టర్స్కి రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ అంటే CMEలు టు అప్డేట్ అవర్ సెల్స్, తర్వాత ఈ సొసైటీ కోసము రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్, తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ అవేర్నెస్కి చిన్నపిల్లల స్కూళ్ళల్లో నుంచి అడాలసెంట్ హెల్త్ నుంచి మహిళలు, తర్వాత గర్భిణీలు, ఆ తర్వాత వయసైన స్త్రీలలో వచ్చే ఈ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేయడానికి ఈ సొసైటీ ఉంది. మేమందరం కలిసికట్టుగా ముందు ప్రణాళికబద్ధంగా అన్ని యాక్టివిటీస్ చేయడానికి నిర్ణయించుకున్నాము. సో వీ విల్ డూ దట్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మేము కర్నూలుతో అసోసియేషన్ అయ్యి నంద్యాల గైనకాలజిస్టులు అందరం కలిసి ఉన్నాము. ఈరోజు నంద్యాలలో గైనకలాజికల్ అసోసియేషన్ ఫామ్ అయింది. దీనివల్ల మనము వేరే ఊళ్ళకి వెళ్ళకుండా ఇక్కడే కంటిన్యూస్గా సబ్జెక్ట్ అప్డేట్ అవ్వడం, మేము అప్డేట్ అయిన దాన్ని సర్వీస్ రూపంలో ప్రజలందరికీ ఇవ్వడం, హెల్త్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, ఇంకా మన చుట్టుపక్కల నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇంకా ఉన్నతంగా వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని తెలుపుతున్నాం. అనంతరం డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ గెలివి సహదేవులు మాట్లాడుతూ సామాజిక సేవలు గతం నుంచి కూడా నంద్యాల మహిళా వైద్యులు చేస్తున్నారని, వాటిని మరింత విస్తృతం చేయాలని కోరారు. అదే సమయంలో IMA మాతృ సంస్థని బలోపేతం చేయాలని కోరారు. నంద్యాలలో ఈరోజు ఈ అసోసియేషన్ ఫామ్ కావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన. ఎనీ అసోసియేషన్
ఎనీ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ కావడం, ప్రారంభించడం అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటిది. ఫాక్సీ 1950లో చెన్నైలో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్. అప్పట్లో దేశంలో ముంబై, పంజాబ్, అహ్మదాబాద్, కలకత్తా ఈ 5 సొసైటీస్ ఉంటే ఆ 5 సొసైటీస్ 1950లో లక్ష్మణ్ స్వామి మొదలియార్ ఆఫీస్ బుక్ మీరు చదువుంటారు, మనమంతా చదివాం. లక్ష్మణ్ స్వామి మొదలియార్ వీళ్ళంతా కలిసి ఈ ఫాక్సీని ప్రారంభించినటువంటి ఆవిర్భావక వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇన్సిడెంటల్గా లక్ష్మణ్ స్వామి మొదలియార్ కర్నూలు మున్సిపల్ హై స్కూల్లో చదివినటువంటి వ్యక్తి. లక్ష్మణ్ స్వామి మొదలియార్ వాళ్ళ బ్రదర్ రామస్వామి మొదలియార్ ఈజ్ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్. ఇండియాలో ఎన్నో యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా చేశారు. రామస్వామి మొదలియార్ బ్రదర్స్ అంటారు. దాంట్లో లక్ష్మణ్ స్వామి మొదలియార్ కర్నూలు మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్, ఈజ్ ఫౌండర్ ఫాదర్ ఆఫ్ దిస్ ఫాక్సీ. మొదటి శ్వాసను తీసుకునేదానికి ప్రసూతి వైద్యం చేసేటువంటి మహిళామణులు ఈరోజు కెంపు కేకతో నాక్స్ను ఆవిష్కరించారు. దినదిన ప్రవర్తమానమై మాణిక్యరావు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ సదస్సును ఇక్కడ నిర్వహించడం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ చిటికలో పని. నేను 2011లో కంబైన్డ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ ఈఎన్టీ అంటే నంద్యాలలో నేను చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు. సో ఐ విష్ we will all cooperate for conducting a state conference. అయితే 1980లో నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 7-8 సంవత్సరాల దాకా ఎవరు గైనకాలజిస్ట్ లేరు, అనస్థెటిస్టు లేరు. ఆ రోజుల్లో వచ్చే సిజేరియన్లు, హిస్టెక్టమీలకు నేనే స్పైనల్ తెచ్చుకొని నేనే సిజర్ చేస్తుండేవాడు. అంటే అప్పుడున్న టెన్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది ఒకసారి. అయితే ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కష్టంగా ఉంటుందని ఇప్పుడే పెద్దలందరూ చెప్పడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నంద్యాల గైనకాలజీ వైద్య నిపుణులు జ్ఞాపకాలు అందించి ఘనంగా సత్కరించారు. ప్రసూతి శ్రీవ్యాధి వైద్య నిపుణుల జాతీయ సమాఖ్య నంద్యాల శాఖ నూతన కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ నాగమణి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, కార్యదర్శిగా డాక్టర్ వసుధారాణి, కోశాధికారిగా డాక్టర్ మద్ది సునీత, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ హిందుమతి, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ నెట్ల శిల్ప, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ శివజ్యోతి, డాక్టర్ జి అనూష, డాక్టర్ రాధిక, డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ రజని, డాక్టర్ తనూజలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.